ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఐరన్ లెగ్ అనే ముద్ర ఇట్టే వచ్చేస్తుంది. గోల్డెన్ లెగ్ అనిపించుకోవాలి అంటే మాత్రం చాలా కష్టపడాలి. టాలెంట్తో పాటు అదృష్టం కలిసి రావాలి. ప్రెజెంట్ ఈ రెండు తనకున్నాయంటోంది రష్మిక మందన్న. ఆల్రెడీ సౌత్లో మ్యాజిక్ చేసింది, బాలీవుడ్లో అదే కంటిన్యూ చేస్తోంది. నేషనల్ వైడ్ గా లక్కీ గర్ల్ గా మారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తోంది. గర్ల్ గా మారిపోయింది రష్మిక మందన్న. తెలుగులో చలో, గీత గోవిందం, సరళీరు నీకెవ్వరు, భీష్మ, పుష్పతో హిట్ కొట్టింది. తమిళ్లో వారీసు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ అదే రేంజ్ మ్యాజిక్ కంటిన్యూ చేస్తోంది. గుడ్ బై అంటూ ఫ్లాప్ సినిమాతో బీ టౌన్ లో అడుగుపెట్టింది నేషనల్ క్రష్. యానిమల్ తో తన రేంజ్ మొత్తం మారిపోయింది. పుష్ప 2లో రష్మిక నటనకు హోల్ ఇండియా ఫిదా అయింది. తాజాగా వచ్చిన చావా రష్మికను బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మార్చేసింది. ఇందులో విక్కీ నటనకు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో రష్మిక పైన అంతే పొగడ్తల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ లో పాగా వేయాలంటే గ్లామర్ షో చేయాలి, ఇంటిమేట్ సీన్స్ లో నటించాలి, హాట్ సీన్స్ కి నో చెప్పకూడదు. కానీ రష్మిక మాత్రం సింపుల్ గా తన నటనతోనే కట్టిపడేస్తోంది. ప్రెజెంట్ తన చేతిలో సల్మాన్ సికిందర్ తో పాటు ధనుష్ గుబేరా ఉంది. గర్ల్ ఫ్రెండ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఈ మూడు హిట్ అయితే నేషనల్ క్రష్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ గా టాప్ చైర్ లో సెట్ అయ్యే ఛాన్స్ ఉంది.